వెల్ఫేర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఇవన్నీ ఉన్నాయి. ఒక పక్కన రెడీగా మనం ఇచ్చే వెల్ఫేర్ యూనివర్సల్గా ఇస్తూనే రెండో పక్కన వాళ్ళ ఆదాయం పెంచే విధంగా ఈ కార్పొరేషన్స్ ద్వారా, సబ్ ప్లాన్స్ ద్వారా ఏం చేయగలుగుతారో మీరు ఆలోచించాలి. పేదవాడు శాశ్వతంగా పేదరికంలో ఉండకుండా, పేదవాడు శాశ్వతంగా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లపైనే ఆధారపడకుండా అది ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం. ప్రజల్లో అధికార యంత్రాంగం అంటే వీళ్ళకు బాధ్యత ఉండదు, వీళ్ళ పనులే వీళ్ళు చేసుకుంటారు, కానీ వీళ్ళు ప్రజల కోసం ఉండరు, పని చెయ్యరు. రెండోది రాజకీయ నాయకులంటే వీళ్ళకు కూడా బాధ్యత లేదు. రెండు కమ్యూనిటీని మళ్ళా అటు అధికారులు, ఇంకో పక్క ఇటు ప్రజాప్రతినిధులు, వీళ్ళు అవినీతి పరులు. అంటే ఎవరో ఒక్కరు మనం వాస్తవంగా అయితే మనం చేసే స్ట్రగుల్ ఎవరు చేయడం లేదు. మనం సమాజాన్ని ఎంపవర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వారసత్వంగా వచ్చినటువంటి సమస్యల వల్ల మనకు ఒక ప్రగాఢమైన ముద్ర రాజకీయ నాయకులపైన, అధికార యంత్రాంగం పైన పడిపోయింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ మనం అందరం సమాజానికి కన్సర్న్ కాబట్టి ఒక బాధ్యత లేదనే పరిస్థితికి వచ్చారు. నౌ టెక్నాలజీ హెస్ బికమ్ ఎ హ్యాండీ. ఎక్విప్మెంట్ బ్రహ్మాండంగా వచ్చేసింది. రియల్ టైం మెజర్ చేయొచ్చు, మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించేయచ్చు. దానికి కావాల్సింది మనలో శక్తి, కెపాసిటీ అండ్ ఆల్సో స్కిల్ డెవలప్మెంట్. ఈ రెండు మనం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి. ఇందుకే ఈ ఆఫీస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. రీసెంట్గా ఎన్జిఓస్ వస్తే అడిగితే వాళ్ళు అంటున్నారు, ఈ ఆఫీస్ వచ్చిన తర్వాత మా పనులు కూడా బాగా అయిపోతున్నాయి సార్, మాకు కూడా ప్రాబ్లం లేదు, వీఆర్ వెరీ హ్యాపీ అనే పరిస్థితికి వచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే కొత్తగా వచ్చిన రాష్ట్రానికి కోతుల గుంపుకు అప్పచెప్పినట్టుంది. రాష్ట్రాన్ని ఏ కోతి ఏం చేస్తుందో తెలియదు. ఇవాళ కేసీఆర్ పరిస్థితి తేలుకు పెత్తనం ఇస్తే తెల్లార్లు గుట్టిందంట.